2, 3, 4 సమోసా షీట్స్. మ్యాగీ మసాలా మజాకా బాగుంటుంది. నేనేం ప్రమోషన్ చేయట్లేదండి, అది నాకు పర్సనల్గా నచ్చింది. అవి వేడివేడిగా తినేయచ్చు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. సమోసా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఆనియన్ సమోసా, లేదంటే స్వీట్ కార్న్ సమోసా, ఇవన్నీ చూపించాను కదా. ఇప్పుడు వెజ్లో ఇంకా ఉన్నాయి, తర్వాత చెప్తాను. ఇప్పుడైతే కనుక నాన్ వెజ్ మాట. అంటే మేము తిని చానాలు అయింది కాబట్టి నాన్ వెజ్ మీద దండయాత్ర చేస్తున్నట్టు వరుసటి ఏవో రెసిపీస్ చేసుకుంటున్నాం అన్నమాట. అయితే నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే చికెన్ సమోసా చేద్దాం అనుకుంటున్నాను. నిజంగా చెప్తే నమ్మరు, మంచి టేస్ట్ ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఈ ఇంట్లో ఇంత పని ఎందుకండి, బయట నుంచి తెచ్చుకుంటే అయిపోతుంది. బయట నుంచి తెచ్చుకుంటే ఒకటితో సరిపెట్టుకుంటాం, లేదా 2తో సరిపెట్టుకుంటాము. మాకు ఇటు సైడ్ పెద్ద కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. పోటీగా సిటీలో అయితే ₹5 ఈచ్ వన్ అలా ఉంటాయన్నమాట సమోసాలు. ఇక్కడ మాకు తక్కువే. అయినా హైజీనిక్గా ఉంటుందో లేదో మనకు తెలియదు కదా. అత్తమాట బయట కొనుక్కొని తినాలన్నా కష్టమే కదా. అంటే సమయానికి ఇంట్లో ఉన్న వాళ్ళు వెళ్ళాలి, తేవాలి. ఇలాగ ఒక అర కేజీ చికెన్ తెచ్చుకున్న, ఒక పావు కిలో కూర వండిన, అంటే చిన్నపిల్లలు ఉంటే ఒక పావు కిలో చికెన్ పక్కన పెట్టుకుని వాళ్ళ కోసం చేయొచ్చండి. ఒక పావు కిలో చికెన్ తోటి ఇన్ని సమోసాలు అయిపోతాయి అన్నమాట. ఒక్కొక్కరం ఒక 3 4 కూడా తినచ్చు అన్నమాట. చాలా ఈజీ రెసిపీ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఎక్కువ మాట్లాడకుండా టగటగా చేసి చెప్పేస్తాను. ముందు ఏం చేస్తున్నానంటే మైదా తీసుకున్నాను. మైదాలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం గోరువెచ్చని నీళ్ళు కలుపుకుంటున్నాను. స్టఫింగ్ తెలుసు కదా మీకు, క్రిస్పీగా రావాలంటే ముందు మనం సమోసాలకి షీట్ అనేది రెడీ చేసుకోవాలి. కాబట్టి ఇంతకుముందు కూడా చూపించేసాను. ఎవరైనా చూడకపోతే మన సమోసాల వీడియోకి వెళ్ళి చూడండి. విజయ లైఫ్ స్టైల్ ఛానల్లోనే పెట్టాను అది కూడాని. అంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇదైతే ఇప్పుడు పిండి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను. గోరువెచ్చని నీళ్ళు, కొంచెం సాల్ట్. ఇదిగోండి, మీరైతే బోన్లెస్ చికెను ఒక అర కేజీ తెచ్చుకున్నా పర్వాలేదు, పావు కిలో తెచ్చుకున్నా పర్వాలేదు. ఇంట్లో మెంబర్స్ని బట్టి పిల్లలకి పెట్టాలి అనుకుంటే 2 ముక్కలు ఉన్నా చాలండి. ఎంత ఈజీ అంటే అసలు భలే ఉంటుంది తెలుసా. మీరు ముందుగా ఏం చేయాలంటే ఇలా చికెన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, పిండి అయితే కలిపేసాను. సాఫ్ట్గా వచ్చేదాకా బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది అన్నమాట. సమోసాకి షీట్స్ చక్కగా మృదువుగా వస్తాయన్నమాట. ఈజీ అండి అది కూడాని. ముందు ఇది మనం కట్ చేసేద్దాం. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇదిగోండి, చికెన్ వేసి ఉడకబెడుతుంది అనమాట. కొంచెం వాటర్ వేసి, పసుపు, ఉప్పు కొంచెం వేసాను. ఉప్పు ఇది కొంచెం ఉడకాలన్నమాట. ఇదిగోండి, ఇలా చిన్న చిన్న పీసెస్ అవ్వాలి. దగ్గర చూపించి ఒకసారి. ఇలా పూర్తిగా ఈ నీళ్ళు ఉన్నంత వరకు కొంచెం ఉడికిపోయినాయి అనుకోండి. నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి త్వరగానే బాయిల్ అయిపోతుంది అన్నమాట. సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది. ఇంకా మనం చిన్న చిన్న పీసెస్ కింద కూడా ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఏంటంటే ఇదిగోండి, మనకి పిండి రెడీ చేసాం కదా, దీన్ని పూరీలు చేసుకుందాం. ఈరోజు ఎందుకో అంటే చికెన్ ఉంది కదా అని ముందు పట్టే చేయాలి. అలా లేట్ చేశాను, ఇంక చేసేద్దామని. మాకైతే ఆ రోజు స్వీట్ కార్న్ సమోసా అయితే నాకైతే 2 నచ్చినాయి. కానీ చాలామంది కామెంట్స్లో ఏం పెట్టారంటే అది విడదీసి చూపించలేదు మాకు, కొంచెం అది ఎలా వచ్చిందో చూద్దామనండి, మెత్తగా ఉన్నాయా క్రిస్పీగా ఉన్నాయా అని చెప్పేసి అని అడిగారు. మాకైతే క్రిస్పీగానే వచ్చినాయండి. అది నిదానంగా వేపాలన్నమాట, వేపేటప్పుడే ఉంటుంది. అలాగే షీట్ కూడా పలుచగా ఉంటేనే మనకు బాగా వస్తుంది. కొంచెం నిదానంగా కొంచెం మరీ హై ఫ్లేమ్ మీద కాకుండా వేపుకోవాలి, అప్పుడు క్రిస్పీగా ఉంటుంది. ఈసారి చూపిస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ చికెన్లోకి ఆనియన్స్ మాట చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను. ఈ కట్ చేసాక చూపిస్తాను. పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను, ఒక 2 పచ్చిమిర్చి, అవి కూడా కట్ చేస్తాను. కొత్తిమీర కూడా. కానీ కొంచెం ఇరుకు అనిపిస్తుంది కదా, అలవాటు తప్పిపోయి. ఇంతకుముందు ఉండేదండి అక్కడే దివానం, అయితే మళ్ళీ కింద రూమ్లోకి షిఫ్ట్ అయిపోయింది కదా. ఈ మంచం షిఫ్ట్ అయిపోవడం వల్ల కిందకి ఇంకా దివానం పైకి వచ్చేస్తుంది అన్నమాట. మా ఇంట్లో సామాను అలా ఉన్నాయన్నమాట. అంటే అవి పాడేస్తే అయిపోదును, ఇంకా మంచం ఆయనకి వదలబుద్ధి కావట్లేదు. సరేలే, ఇంకా నా కష్టజీతంతో ఫస్ట్ చేయించుకున్న మంచం అన్నారు ఆయన. ఇంకా ఆయన సెంటిమెంట్ మేము కాదనలేం కదండి. ఇంకా సరే అని చెప్పేసి బాగు చేద్దాం, రిపేర్ చేద్దామని కింద రూమ్లోకి షిఫ్ట్ అయిపోయి పైకి దివానం వచ్చింది. అంటే సోఫా సెట్ తీసుకుందామని ఆ దివానం కింద పెట్టేసాం అన్నమాట.
అది ఉంటుండే కొనలేదు, కాలక్షేపం చేసేస్తున్నాం అన్నట్టుగా నేను అసలు ఫస్ట్ అనుకున్నాం తీసేసుకుందామండి ఎప్పుడో ఫస్ట్లోనే తీసుకుందాం. కానీ ఏంటంటే సీలింగ్ అది చేంజ్గా తీసుకుందాం, ఇవన్నీ ఎక్కడ పెట్టాలి, మళ్ళీ ఓసారి సామాన్లు మార్చాలి కదా అని అనుకున్నాం. ఇప్పుడు అది అయ్యేటట్లు లేదు కదా అని ఇంకా తీసేసుకుందాం అని నా ఉద్దేశం. చూడాలండి, మనం అనుకుంటే అదే మరి అదే. ఇదిగోండి, ఇప్పుడు ఇది వాటర్ లేకుండా చక్కగా చికెన్ అయితే ఉడికిపోయింది. కొద్దిగా పసుపు, ఉప్పు ఇవన్నీ వేస్ట్ చేస్తాం కదా. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ గిన్నెలోనే కలుపుదామని కొంచెం నూనె రాసాను. నూనె రాసిన తర్వాత కొంచెం మైదా పిండి జల్లాలన్నమాట. ఈవెన్గా మొత్తం అంతా ఇలా జల్లుకుంటూ వచ్చేయాలి. ఇలాగా ఇలా వేసేసి మళ్ళీ ఇలాగా ఈ ఒక్కసారి ఇవి చేసుకోవడం అలవాటు అయిపోతే కనుక ఈజీగా మీకు కొంచెం ఇంత పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది వీడియో చూపించడం వల్ల. అదిని అంతే. ఇప్పుడు వీటిని చపాతీలు చేసేది పైనే బాగా ప్రెస్ చేయకుండా సింపుల్గా రౌండ్ షేప్ లాగా చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా నేను మొత్తం చేసేస్తున్నాను. ఇవి మనకి ఎక్కువే వస్తాయి. మనం పెద్ద అట్ల పెనం, మన అట్ల పెనం బట్టి అంటే కొంచెం చిన్నవి ఉన్నాయనుకోండి చిన్నవి చేసుకోండి, అంటే ఉండలు తగ్గించుకోండి. పెద్ద అట్ల పెనం ఉందనుకోండి ఒకేసారి అయిపోద్ది అనుకుంటే సరే. పెనం పెట్టేసానండి. ఇప్పుడు మనం ఈ చపాతీలని ఇవి చేసుకున్నాయి కాల్చాలన్నమాట. ఇవి మనకి చూస్తుంటే మీకు అనిపిస్తూ ఉంటుంది ఇవి అంటుకుపోయి ఉన్నాయేమో అని, కానీ ఇప్పుడు చూపిస్తాను మీకు. లేయర్ కింద వచ్చేస్తుంది అన్నమాట ఇది. ఇప్పుడు ఇంకా కొంచెం చిన్నదిగా అయింది. అది పెద్దదంటావా అట్లా పెనం? ఇంకొకటి ఉంది, ఇంకా బాగా పెద్దది కూడా ఉంది. సరిపోద్దేమో అనుకున్నాను రా. ఓకే సరే, అంతేనంటావా? ఇదిగోండి, తిరిగేసాను. ఇలా ఒకసారి పైకి కిందకి తిరిగేస్తే మనకి ఈ అంచులు ఇవన్నీ బాగా కాలుతాయన్నమాట. ఇదిగోండి, ఇలా ఒక దెబ్బ అంచులు కూడా బాగా కాల్చాలి. ఇదిగోండి, రెండు పొరలు తీసాను. మళ్ళీ అయ్యో ఇది ఉంది కదా, దీన్ని చక్కగా మనం రోల్ చేసుకుని కూడా తినచ్చు. ఇవి అదే ఏంటంటాం ఫ్రాంకీ అంటాం కదా, అవే ఇవి. అంతే, ఇలా కాల్చడం తీసేయడం. ఇవి కూడా ఒకసారి కాల్చేసి ఇంకా స్టఫింగ్ కూడా రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇంకా సమోసాలు చేసేసుకోవడం మా వాళ్ళు రెడీగా ఉన్నారన్నమాట. ఈ సమోసాలకి ఈ షీట్స్ అయితే తీసుకున్నాను కదా, అయితే ఇవి 7 కదా. ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 వచ్చినాయి కదా. ఇక్కడ 6 7 అంతే. తీసేస్తాను. నాకు ఇవి ఎలా తీస్తుంటే భలే ఉందండి. మనకి రోల్స్ చేస్తాం కదా, రోల్స్కి బాగుంటుంది. మళ్ళీ వీటిని రోల్ అంటే సమోసా టైపే కాకుండా చిన్న చిన్నగా కట్ చేసుకొని చక్కగా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకోవాలి. 2 ఇంచెస్ మాట. ఇది 3 బిట్లు అవుతుందండి అంతే. అంతే, కొంచెం ఇది ఎక్కువ వచ్చింది, తీసేద్దాం. ఎందుకులే, పూర్ణ చిప్స్ కింద వస్తాయి అంతే అండి. ఒక పూరి ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఆరకూడదన్నమాట ఇవి.
మళ్ళీ నెక్స్ట్ డే కూడా అలాగే మీకు చూపిస్తాను. నాకు మ్యాగీ మసాలా పర్సనల్గా చాలా బాగా నచ్చిందండి. ఫ్రైడ్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మాకు ఈ ఫ్లేవర్ బాగా నచ్చుతుందన్నమాట. అందుకని నేను ఇది 2 ప్యాకెట్లు వేసుకుంటున్నాను. తెప్పించాను. 5 రూపీసే ఇది. పెద్ద కాస్ట్ ఏం కాదు కానీ టేస్ట్ బాగుందనిపించింది. నాకు ఇష్టం. ఇదిగోండి ఇన్ని వచ్చినాయి. ఈ చిప్స్ ఏమో ఆయిల్లో వేపాలి. ఇదిగోండి ఎన్ని షీట్స్ వచ్చినాయి చూసారా, సమోసా షీట్స్. చికెన్ సమోసా చేస్తున్నాను హారిక. కాలేజ్ డే ఎలా జరిగింది? పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మ్యాగీ మసాలా, ఆల్రెడీ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పసుపు వేసి ఉప్పు వేసాను కదా, కొంచెం వేద్దాం సాల్ట్, ఎక్కువ వద్దు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు వేసే చికెన్ ఉడకబెట్టాం కాబట్టి మరి ఉప్పు ఎక్కువైనా తినలేము. చికెన్ సమోసా ఇదిగోండి సాల్ట్ కొంచెమే వేస్తాను, ఎక్కువ వేయట్లేదు అన్నమాట. ఇదిగోండి మెత్తగా చికెన్ అయితే చక్కగా అయిపోయినాయి. కొంచెం ఏమైనా పెద్ద ముక్కలు లాంటివి ఉంటే, ఇలాంటి పెద్ద ముక్కలు ఉంటే ఇలా పెడతీస్తున్నాను. మ్యాక్సిమం అన్నీ పర్వాలేదు, ఇలాగే ఉండాలి. కలిపేద్దాం, చూపించినాను. ఇదిగోండి ఆనియన్స్, మ్యాగీ మసాలా మజాకా బాగుంటుంది. నేనేం ప్రమోషన్ చేయట్లేదండి, అది నాకు పర్సనల్గా నచ్చింది, అందుకనే మీకు చెప్తున్నాను నేను, అంతే. ఎందుకు అరిక చేసేస్తున్నాను కదా. ఇదిగోండి ఇలాగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇది ఏళ్ళ మీదకి వస్తుంది కదా, ఇందులో మనం స్టఫింగ్ వేసేసుకొని ఇలా మనం మడత వేసేసుకోవడం, అంతే. మీకు చూపిస్తాను ఇప్పుడు, క్లియర్గా చూపిస్తేనే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇలా వేసేస్తాను ఉండండి. ముందు ఇక్కడ ఎక్కువ హోల్ రానివ్వకండి, ఎందుకంటే స్టఫింగ్ అనేది పడిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఉంది కదా, ఇలాగా స్టఫింగ్ పెట్టేసి అంతే. ఇదిగోండి ఇలాగ. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఇలాగ మైదా పిండి కొంచెం వాటర్లో కలిపి మైదా పిండితోటి దీన్ని అంటించేయాలన్నమాట. ఇలా స్టఫింగ్ ఇదే ఎగస్ట్రా ఉన్నదాన్ని, ఓకేనా. ఇదిగోండి మడత ట్రయాంగిల్ షేప్స్ వచ్చేసినాయా. ఇప్పుడు వేపేటప్పుడు సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. సేమ్ అంతే. ఇప్పుడు నేను ఇవన్నీ చేసేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇంకా స్టఫింగ్ ఉంది. ఇక్కడ మనకి ఎన్నైనా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అయినాయి సమోసాలు. చూసారా, 5గురు ఉంటే 2 వేసి చొప్పున చక్కగా తినచ్చు. హీట్ ఎక్కింది, ఇందాక నుంచి సిమ్లో పెట్టాను. ఇవన్నీ రెడీ చేశాను కదా, వేసేసుకున్నాం. ఇప్పుడు మంట బాగా హై ఫ్లేమ్ మీద పెట్టి వేపకూడదు అన్నమాట. ఇది టైం ప్రాసెస్ ఉంటుంది దీనికి. సిమ్లో అంటే కరకలాడడం కన్నా కొంచెం సాగితేనే బాగుంటాయి. నాకు కరకలాడాలిరా కొంచెం, మరి ఇది కరకలాడతాయి. వద్దంటే కుదరదు, అది ఎలా కుదరదు. మొన్న మేము ఎలా చేశాను, మొన్న ఎంత బాగా వచ్చినాయి అలాగే వస్తాయి. వాడు అలాగే అంటాడు కానండి, బాగుంటుంది. ఇలా సిమ్లో పెట్టుకుంటే లోపల నుంచి వేగుతాయి అన్నమాట. అవి వేడివేడిగా తినేయచ్చు. ఇదిగోండి ఒక పావు గంట ఏమో సిమ్లో పెట్టుకోండి, తర్వాత అటు ఇటు తిరిగేసిన తర్వాత మళ్ళీ హైలో పెట్టుకోండి. చక్కగా మనకి క్రిస్పీగా లోపల నుంచి బాగా వేగుతాయి అన్నమాట. తోడతా హైలో పెట్టారంటే లోపల వేగదు, సాగుతుంది. అలా సాగేది ఇష్టపడితే మా చిన్న టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది, వాడికి సాగేటట్టు కావాలంట. ఇదిగోండి ఈ కలర్ వచ్చేసినాయి. ఓకే, ఈ కలర్ వచ్చినాయి అంటే మనకి వేగిపోయినట్టే. ఎన్ని సమోసాలు అయినాయి చూడండి. బయట మనం కొనుక్కుందామన్న బౌల్ రేట్ ఉంటాయి కదా, అంటే అందరం ఫుల్గా హ్యాపీగా సాటిస్ఫైడ్ అయ్యేలా తినేలాగా ఉండాలి. అంటే ఒక్కొక్కరు 5 వేసి కూడా తినేసి అన్నం స్కిప్ చేసి, ఇది నచ్చిన ఫుడ్ ఉందంటే స్నాక్స్ కడుపు నిండా తింటాం కదా, అలా తినాలి అనుకుంటే ఇంట్లో చేసుకుంటే బెస్ట్. లేదు మీ అమ్మకి అంత ఓపిక లేదు అంటే బయట నేను తెప్పించుకుని కూడా తినొచ్చు, మీ ఇష్టం అది. ఇదిగోండి వేడివేడిగా సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి. పొగలు చూడండి ఎలా వస్తున్నాయో. నెక్స్ట్ ఇవి కూడా వేసేద్దాం. ఇవి కూడా ఇంకా ఉంది కదా స్టఫ్, దానికోసమని చపాతీ పిండి మళ్ళీ కలిపాను. నా దగ్గర చపాతీలు చేసుకునే చెక్కది ఉంది, అది కూడా చూపిస్తాను మీకు.
ఇదిగోండి సమోసాలు చేసేది. ఇది ఎప్పటి నుంచో నా దగ్గర ఉంది. ఒక 30 సంవత్సరాలు ఉంటుంది దాని వయసు. వాడడం తక్కువే. ఆ, నాకన్నా దీనికి వయసు ఎక్కువ. మరి ఏం చేస్తాం, మీరు ముందు పుట్టరు కదా, సామాన్లు ముందు ఉంటాయి. అందుకే మరి మనం వెళ్ళిపోతాం కానీ చెట్లు వస్తువులు అన్నీ ఎక్కడెక్కడే ఉంటాయి. నేను కొంచెం వెరైటీగా ఏదో చేద్దామని అలా చేశాను. కొత్తగా ట్రై చేద్దాం. పప్పుకి ఇలాగే కదా అన్నట్టుగా చేశాను అనమాట. ఇలా వేసేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి వచ్చినట్టుగా. ఇదిగోండి చేత్తో చేసిన సమోసాలు ఇవి. ఏదో పఫ్లా చేస్తే ఎలా ఉంటుందా అని ఇది చేశాను, వీటికి దిష్టి పెడతలాగా. ఇదేమో మనకున్నాయి కదా చెక్క సమోసా అన్నమాట. అంటే కొంచెం పిండి పలచనగా చేసిన బాగున్నాయి, లేదంటే దలసగా చేసుకోవాలి. బాగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. షేప్ అయితే ఇలాగే వస్తుంది, కానీ ఈ టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను. చిన్నది తీసుకుంటాను. ఉండే నేను వీడియో తీస్తుంటే నువ్వేంట్రా. ఇంకా టేస్ట్ చేద్దామనండి. తమ్మునీళ్ళు దాకా ఉంచేటట్లేరు వీళ్ళు, వచ్చేస్తున్నారు ఫాస్ట్గానే. ఎందుకంటే చికెన్ కదా మరి అందుకేమో. విడదీయమన్నారు కదా, ఇదిగోండి చూసారా. లోపల ఇది ఒకటి వచ్చింది. నువ్వన్నట్టే కొన్ని మెత్తగా తీసాను కదా, నాకు మెత్తంది వచ్చింది. పైన క్రిస్పీ, లోపల లేయర్ అన్నమాట. లేయర్ సూపర్ ఉంది. బాగుంది. కనబడుతుందా? చాలా బాగుంది. సమోసా పెడతాను. అందరూ వచ్చేసారండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒకదాంతో ఆపరు, ఒక 3 అయినా తింటారన్నమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.